అధ్యాయం 7. ఈ విషయాల తరువాత దేశంలోని ప్రజలు తమ చెడు ఆలోచనలను విడిచిపెట్టలేదు, మరియు వారు మళ్ళీ తమ అధిపతుల వద్దకు వచ్చి ఇలా అన్నారు: ప్రజలు ఎప్పటికీ జయించబడరు. ఇప్పుడు మనం కలిసి వచ్చి నిర్మించుకుందాం. మాకు ఒక నగరం మరియు ఒక టవర్ తొలగించబడదు. మరియు వారు కట్టడం ప్రారంభించినప్పుడు ఏలోహిం మనుషులు చేసిన పట్టణాన్ని మరియు గోపురాన్ని చూశాడు. నిర్మిస్తున్నారు. మరియు అతను చెప్పాడు, ఇదిగో ఇది ఒక ప్రజలు మరియు వారి ప్రసంగం ఒకటి, మరియు వారు భూమిని నిర్మించడం ప్రారంభించిన ఇది నిలకడగా ఉండదు, లేదా స్వర్గం దానిని బాధించదు, దానిని చూస్తుంది, మరియు వారు ఉంటే అది జరుగుతుంది. ఇప్పుడు అడ్డుకోవద్దు. వారు చేయాలనుకున్న అన్ని పనులను వారు ధైర్యం చేస్తారు. కాబట్టి ఇదిగో నేను వారి మాటలను విభజించి వారిని అన్ని దేశాలలో చెదరగొట్టేస్తాను. ప్రతి వ్యక్తి తన సోదరుడిని ఎరుగడు, ప్రతివాడు తన పొరుగువాని మాటను అర్థం చేసుకోడు. మరియు నేను వారిని రాళ్లకు అప్పగిస్తాను, మరియు వారు తమను తాము పొట్టతో మరియు గడ్డితో గుడారాలను నిర్మించుకుంటారు, మరియు తాము గుహలను తవ్వి పొలములలో మృగాల వలె వాటిలో నివసించాలి. మరియు వారు ఎప్పటికీ నా ముఖం ముందు ఉంటారు. వారు ఎప్పటికీ ఉంటారు. అలాంటి వాటిని రూపొందించండి. మరియు నేను వాటిని నీకు నీటి బిందువుగా ఎంచుకుంటాను, మరియు వాటిని ఉమ్మితో పోలుస్తాను. మరియు వారిలో కొందరికి నీటి ద్వారా అంతం వస్తుంది, మరికొందరికి దాహంతో ఎండిపోతుంది. వారందరి ఎదుట నేను నా సేవకుడైన అమ్రామును ఎన్నుకొని అతనిని వారి దేశంలో నుండి రప్పించి భూమి మీద నివసించు వారందరూ నా ఎదుట పాపం చేసినప్పటి నుండి నా కన్ను చూచిన దేశంనకు అతనిని నడిపించుదును. మరియు నేను వారిపైకి వరద నీటిని తెచ్చాను, మరియు నేను ఆ దేశాన్ని నాశనం చేయలేదు, కానీ దానిని కాపాడాను. అందుచేత నా కోపపు ఊటలు దానిలో ప్రవహించలేదు, నా నాశనపు నీరు దానికి మీదికి దిగలేదు. నా సేవకుడైన అమ్రామును అక్కడ నివసించేలా చేస్తాను. అతనితో నా ఒడంబడిక చేసి అతని సంతానాన్ని ఆశీర్వదిస్తాను, మరియు శాశ్వతంగా అతని దేవుడు అని పిలుస్తాను. అయితే ఆ దేశంలో నివసించిన ప్రజలు గోపురం కట్టడం ప్రారంభించినప్పుడు దేవుడు వారి మాటలను విభజించి వారి పోలికలను మార్చాడు. మరియు వారికి ప్రతి మనిషి తన సోదరుడని తెలియదు, మరియు ప్రతి ఒక్కరు తన పొరుగువారి మాటలను అర్థం చేసుకోలేదు. కాబట్టి ఇటుకలు తీసుకురావాలని బిల్డర్లు తమ సహాయకులకు ఆజ్ఞాపించినప్పుడు వారు నీరు తెచ్చారు, మరియు వారు నీరు అడిగితే ఇతరులు గడ్డి తెచ్చారు. మరియు వారి ఆలోచన విరిగిపోయింది, మరియు నగరం నిర్మించడం ఆగిపోయింది. మరియు ఏలోహిం దేవుడు వారిని భూమి అంతటా చెదరగొట్టాడు. కాబట్టి ఆ స్థలానికి గందరగోళం అని పేరు వచ్చింది, ఎందుకంటే అక్కడ దేవుడు వారి మాటలను తికమక పెట్టాడు, మరియు అక్కడ నుండి వారిని భూమి అంతటా చెదరగొట్టాడు. ఫుట్నోట్స్: నేను వాటిని ఉమ్మితో పోలుస్తాను. మూలం: కానీ ఈ నిబంధన మన ప్రస్తుత హీబ్రూ పాఠంలో లేదు, అయితే ఇది జరుగుతుంది. అది 4 ఎస్ద్రాస్ 6:56 అపోలో కూడా ఉంది. బార్ 82-5 ఈ 2 పుస్తకాలు హీబ్రూలో వ్రాయబడినట్లు నమ్ముతారు. అందువల్ల ఫిలోలో దాని సంభవం ఆధారపడటాన్ని సూచిస్తుంది. లోని యెషయా నుండి పదబంధాల కలయికను సరిపోల్చండి. వారి పోలికను మార్చారు, కోతులకు జత చేస్తుంది. బహుశా బుక్ ఆఫ్ యాషారు నుండి మిగ్నే డిక్ట్ డేస్ ఆఫ్ అపోక్రిఫెస్ ఎస్ యాషారు చూడండి. బారూచ్ యొక్క గ్రీకు అపోకలిప్స్ టవర్ యొక్క బిల్డర్లను మృగ రూపాల్లోకి మార్చినట్లు వివరిస్తుంది. పనివారు ఒకరినొకరు అపార్థం చేసుకున్న కథ బెరేషిత్, రబ్బా, జాషర్ మొదలైన వాటిలో ఉంది.